తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాలను తగ్గించేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారా? ఆ దిశగా అడుగులు వేయబోతున్నారా? పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న జిల్లాలను తగ్గించేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. లోక్సభ ఎన్నికల్లో అదే స్లోగన్గా వెళ్ళబోతున్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని ప్రతిపక్షం వ్యతిరేకిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటి, ఇప్పుడు వరకు జరిగినటువంటి జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల విభజన శాస్త్రీయబద్ధంగా జరగలేదనేది ఆయన అభిప్రాయం. ఇటీవల కాలంలో ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల సందర్భంగా ఆయన చాలా క్లియర్గా ఇప్పుడున్నటువంటి జిల్లాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, మండలాలను కానీ రీస్ట్రక్చర్ చేయాలి, మార్చాలి, ఒక హేతుబద్ధంగా జరగలేదు, శాస్త్రీయబద్ధంగా జరగలేదు అనేటువంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. అంటే ఇప్పుడున్నటువంటి జిల్లాలను మార్చేటువంటి అవకాశం ఉంది, నైసర్గిక స్వరూపాలని మార్చేటువంటి అవకాశం ఉంది, భౌగోళిక పరిస్థితులను మార్చేటువంటి అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా మెసేజ్ వెళ్ళిపోయింది. దీన్ని ఇప్పుడు కేటీఆర్ తనకు అనుకూలంగా రాజకీయంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మలుచుకునేందుకు. ఎందుకు? వాస్తవంగా జరిగింది 2014లో బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజున్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ఒక పెద్ద ప్లాన్ ఏంటంటే, కేసీఆర్ అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీ జిల్లాల సంఖ్యను పెంచారు, అలాగే రెవెన్యూ డివిజన్ సంఖ్యను పెంచారు, మండలాల సంఖ్యను పెంచారు, ఇష్టానుసారంగా పెంచారు. వ్యక్తిగతంగా ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వడం, రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇచ్చారు. ఒక డీలిమిటేషన్ జరిగేటప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది కదా 2009 నాటికి. దానికి ఒక కమిటీ వేస్తారు, దానికి ఒక మార్గదర్శకాలు, కొన్ని గైడ్లైన్స్ని ఇచ్చి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా ఇష్టానుసారంగా జిల్లాలో 33 జిల్లాలను చేశారు తెలంగాణలో. ఈ జిల్లాల పేర్లు అన్నీ చెప్తారా? కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్తుందా అంటే ఆ ఫ్యామిలీకి కూడా తెలియదని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆ ఇంటర్వ్యూలో అన్నాడు, ఆయన ఏ జిల్లా కావాలంటే ఆ జిల్లా ఇచ్చేసి జిల్లా పేర్లు, ఎన్ని జిల్లాలు ఉన్నాయి కూడా, ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి కూడా చెప్పలేని పరిస్థితిలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నిజంగా కూడా అలాంటి పరిస్థితి ఉందని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలు 33 జిల్లాలు ఏ ప్రాతిపదికన చేశారు? దానికి ఒక జనాభా ప్రాతిపదిక, లేదంటే విస్తీర్ణమా, లేదంటే అక్కడ వచ్చేటువంటి ఆదాయం బేస్ చేసుకొని చేశారా, దేన్ని పాపులేషన్ బేస్ చేసుకొని చేశారా, దేన్ని బేస్ చేసుకొని చేశారంటే కల్వకుంట్ల ఫ్యామిలీ, కేసీఆర్ చెప్పలేనటువంటి పరిస్థితి. సో అందుకే ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి, డీలిమిటేషన్ కమిటీని, ఆ డీలిమిటేషన్ కమిటీకి కొన్ని గైడ్లైన్స్, కొన్ని ఫ్రేమ్ చేసేసి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని జిల్లాల్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయాలి అనేటువంటి అభిప్రాయంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని ఆల్రెడీ ఆయన అఫీషియల్గానే అనౌన్స్ చేశారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఒక మండలం అంటే ఒక 2 గ్రామాలు 3 గ్రామాలు ఉన్నాయంట ఒక్కో మండలంలో, కొన్ని అయితే రెండే ఉన్నాయంట, రెండే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కొన్ని మండలాల్లో. అంటే ఒక మండలం ఏర్పడాలంటే దానికి ఏంటి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు ఒక జిల్లా ఏర్పడింది, దానికి ఒక కలెక్టరేటు, దానికి ఒక మళ్ళీ ఎస్పీ కార్యాలయం, ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ 33 జిల్లాలు పెట్టి మాది 33 జిల్లాలు చేసామని చెప్పి చెప్పుకొని కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం. ఎందుకంటే కేవలం మొదటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని డబ్బులు కిక్ బ్యాక్ సంపాదించుకునేటువంటి కార్యక్రమమే ఆ రోజున్నటువంటి ప్రభుత్వం చేసింది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి కారణం ఏంటంటే, జిల్లాలు పునర్విభజన చేసి జిల్లాల్లో శంకుస్థాపన చేయటం, అక్కడ రేట్లు పెంచడం, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటం, ఇలా చేశారు. అలాగే మండలాల సంఖ్యను పెంచడం, ఆ మండలాల్లో ఒక శంకుస్థాపన చేయటం, మండల ఆఫీస్ అని చెప్పి అక్కడ రియల్ ఎస్టేటు, జిల్లాల సంఖ్య పెంచడం, జిల్లాల్లో ఇదిగో ఇక్కడే కలెక్టరేట్, ఇదిగో ఇక్కడే ఎస్పీ ఆఫీస్ వస్తుంది అని చెప్పి చెప్పడం, అక్కడ రియల్ ఎస్టేట్ పెంచుకోవటం, ఇలా మొత్తం 10 సంవత్సరాల్లో చేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీ మీద. సో అందుకే దీని అంతా స్ట్రీమ్లైన్ చేయాలి, పరిపాలన కూడా స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి అదే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏమనుకున్నారు, అందరూ సంపన్నమైనటువంటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పి అనుకున్నారు. కానీ తీరా శ్వేతపత్రాలను చూస్తే ఏమర్థం అవుతుంది? శ్వేతపత్రాలు అంటే ప్రభుత్వం వైపు నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి పత్రాలు కదా, వాస్తవ పత్రాలు అనుకోవాలి. శ్వేతపత్రాలు అంటే అధికారులు ఇచ్చేటువంటి పత్రాలు అవి. సో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పు ఉందని తేలింది. సో అయితే ఇప్పుడు దానికి 6 లక్షల కోట్ల అప్పుతో పాటు ఇప్పుడు ఆల్రెడీ డిస్కమ్లకు కట్టాల్సినటువంటి అమౌంట్ ఉంది, ఎలక్ట్రిసిటీకి సంబంధించి దాదాపు 82 కోట్లు ఏమో అక్కడే ఉందంటున్నారు.
అలాగే పౌర సరఫరాలకు సంబంధించి ఒక 52 కోట్లు అక్కడే ఉందంటున్నారు. కాళేశ్వరం 1,00,000 కోట్లు అయిపోయినట్టే, ఆ కాళేశ్వరం అసలు పనికి వస్తుందో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తే కనుక భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఒక అప్పుల రాష్ట్రంగా మారింది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇప్పటి వరకు కేసీఆర్ మభ్యపెట్టాడు, తెలంగాణ రాష్ట్రం అద్భుతం సంపన్నం అని చెప్పి. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి విధంగా అత్యధిక జీతాలు మేము ఇస్తున్నాము ప్రభుత్వ ఉద్యోగులకి, కాబట్టి సంపన్న రాష్ట్రం, ప్లస్ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది, సంపన్న రాష్ట్రం అని చెప్తున్నారు. తలసరి అప్పు చెప్పట్ల. అందుకే నిర్మలా సీతారామన్ కూడా తలసరి అప్పు ఏందో చెప్పయ్యా, తలసరి ఆదాయం తర్వాత సంగతి అని చెప్పి ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాని కలవడం జరిగింది, ఆర్థిక మంత్రిని కూడా కలవడం జరిగింది, అలాగే షెకావత్ని కూడా కలవడం జరిగింది, నీటిపారుదల శాఖ మంత్రి. వీళ్ళందరినీ కలిసిన సందర్భంగా వాస్తవాలను వాళ్ళకి వివరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసినప్పుడు అంతా మాకు తెలుసు అని చెప్పి వాళ్ళ నుంచి రిప్లై వచ్చిందని చెప్పి తెలుస్తుంది, రేవంత్ రెడ్డికి వచ్చిందని చెప్పి. అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గత 10 ఏళ్ళుగా ఏ విధమైనటువంటి మభ్యపెట్టి ఆంధ్ర అనేటువంటి ఒక బూచిని చూపించి ఆ సెంటిమెంట్ మీద ఆయన ఏ విధంగా సొంత ఆస్తులను పెంచుకున్నారు, ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు పరిపాలనకు బదులుగా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపిస్తోంది. ప్లస్ కరోనా సమయంలో ఇంటి నుంచి బయటికి రాకుండా హాస్పిటల్స్ ఇష్టానుసారంగా బిల్ చేస్తున్నా కానీ అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టు ఒకళ్ళు 70 లక్షలు, ₹1 కోటి, ₹1,50,00,000 కూడా వేసినటువంటి ఆసుపత్రులు ఉన్నాయి. ఇదేమని ప్రశ్నించినటువంటి పాపాను పోలేదు ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం. సో ఆ రోజే చాలామంది ప్రజలు శాపాలు పెట్టారు, నిన్ను క్షమించరు ఈసారి అని చెప్పి అప్పుడే చాలామంది శాపాలు పెట్టారు కేసీఆర్కి కల్వకుంట్ల ఫ్యామిలీకి. సో కాబట్టి అంత అసహనం, అసంతృప్తి, హ్యూమిలిటీ పెరిగిపోయింది తెలంగాణ సమాజంలో. దాని ఫలితమే ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఫలితాలు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ మొత్తాన్ని నేను సెట్ చేస్తున్నాను, ఒక క్రమ పద్ధతిలో పరిపాలన గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను, మాకు సపరేట్ జిల్లా చేయండి అంటూ కూడా ముందుకొచ్చి వాళ్ళే డిమాండ్ వినిపించారు కదా సార్. వినిపిస్తారు, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వినిపిస్తారు, ఇంకెవరు వినిపిస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు వినిపిస్తారు, వాళ్ళ మాటలు 33 జిల్లాలు ఏంటి అసలు? 33 జిల్లాలు అంటే రాష్ట్రం ఎంత పెద్దదై ఉండాలి? దానికి పోనీ 33 జిల్లాలు చేశారు, దానికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? 3 గ్రామాలకు ఒక మండలం ఏంటి, లేదా 2 మండలాలకు ఒక జిల్లా ఏంటి? అది కాదు కదా. దానికి ఒక సైంటిఫిక్ రీజను, దానికి ఒక సైంటిఫిక్ పద్ధతి ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసలు ఎన్ని జిల్లాలు ఇచ్చారు, ఎంత విస్తీర్ణం ఉంది? అదే రూరల్కి వెళ్ళేటప్పటికి ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎంత విస్తీర్ణం ఉంది, ఎన్ని గ్రామాలు ఉన్నాయి? మనం అప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నారు, జడ్పీ మీటింగ్కి వెళ్తే, జిల్లా పరిషత్ మీటింగ్కి వెళ్తే 2 ఎంపీటీసీలు ఉన్న జడ్పీటీసీలు ఉన్నారండి. ఇద్దరితోటి ఏం మీటింగ్ పెడతారు? ఇద్దరికి ఒక జడ్పీ చైర్మన్, ఒక కలెక్టరు, ఒక ఎస్పీయా? కాదు కదా. హాస్యాస్పదంగా ఉంటుంది అలాంటి పరిపాలన. అందుకే మేము స్ట్రీమ్లైన్ పెడుతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు, స్ట్రీమ్లైన్ చేస్తున్నాం పరిపాలన. ఆ స్ట్రీమ్లైన్ చేసేటువంటి భాగంలో ఈ జిల్లాలను కూడా క్రమబద్ధీకరిస్తామని చెప్పి చెబుతున్నారు, మొత్తం రీషఫుల్ చేస్తామని చెప్పి చెబుతున్నారు. ప్రతిపక్షాలు దీన్ని ఖండిస్తూ దీన్ని ఒక నెగిటివ్ కోణం నుంచి, నెగిటివ్ యాంగిల్ నుంచి తీసుకెళ్తే కేటీఆర్ అప్పుడే మొదలుపెట్టారు క్యాంపెయిన్. సో ఇది లోక్సభ ఎన్నికల నాటికి ఇది పెద్ద ఎత్తున తీసుకెళ్తారు. చూసేవారు రేవంత్ రెడ్డి వచ్చారు, మొత్తం జిల్లాలను మార్చేస్తున్నారు, మీ జిల్లాలను తీసేస్తున్నారని చెప్పి. అదొక సెంటిమెంట్ మీద బతికినటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అదే సెంటిమెంట్ని ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జిల్లాల పేరు చెప్పి జిల్లాలో సెంటిమెంట్ని రైట్ చేసి మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో ఎంతో కొంత ఏదన్నా అవకాశం ఉంటుందేమో 1-2 ఎంపీలు గెలుచుకోవడానికి అనేది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది గమనించినటువంటి రేవంత్ రెడ్డి కూడా దానికి తగినటువంటి వ్యూహాలను రచిస్తున్నారు. సో రేవంత్ రెడ్డి ఏమి తక్కువగా కల్వకుంట్ల ఫ్యామిలీ చేసేటువంటి వ్యవహారాలని, వ్యూహాలని తిప్పికొట్టే సామర్థ్యం లేనటువంటి రాజకీయవేత్త ఏం కాదు. సో లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సత్తా ఏందో అనేది కల్వకుంట్ల ఫ్యామిలీ చూడబోతుంది, చూసేటువంటి అవకాశం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ అశాస్త్రీయంగా చేసినటువంటి వాటిని అన్నింటిని కూడా సరిచేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసినప్పుడు దాన్ని ఎన్నికల కోణంలో చూసి ఓట్ల రూపంలో ఓట్లు దన్నుకునేటువంటి కార్యక్రమంలో దాన్ని ఒక ఎలివేట్ చేసి ఈ బీఆర్ఎస్ పార్టీ చూపించడానికి ప్రయత్నం చేస్తుంది, ప్రజల్లోకి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంది కూడా. సో ఇది లోక్సభ ఎన్నికల్లో మరి ఎలివేట్ అవుతుందని, ఈ ఇష్యూ ఎలివేట్ చేస్తారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ. జిల్లాల సంఖ్యను కుదిస్తున్నాడు, చూసారా, జిల్లాల సంఖ్యను తగ్గిస్తున్నాడు, ఇట్లాంటివన్నీ చూపిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.